హాయ్ అండి అందరికి. ఈ రోజు పిల్లలు ఎండలో పడొచ్చి స్కూల్ నుంచి కర్బూజా జ్యూస్ చేద్దాం అనుకుంటాను పిల్లలకి. 3 తీసుకున్నా. గింజలు తీస్తాను నుంచి. గింజలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మంచిగా. ఎంతగానం తీయకలేరా ఇటు. చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇట్లా స్పూన్ తో తీసుకోవాలి మంచిగా. కర్బూజా జ్యూస్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే మస్తు ఇష్టము. నేను కర్బూజా జ్యూస్ ఎప్పుడు తాగలే. పోయిన సంవత్సరం ఒకసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా బాబాయ్ మాకు దాపిచ్చిండు. అప్పటి నుంచి నాకు ఇక బాగా ఫేవరెట్ అయిపోయింది ఫ్రూట్. ఇంతకు ముందు ఈ జ్యూస్ అంటే నాకు తెలియదు అసలు. అంటే ఇప్పుడు బయట తాగలే కాబట్టి తెలియదు. ఒక టీ స్పూన్ చక్కెర వేసుకుంటానా, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ గానే ఉంటది కాబట్టి. కొన్ని వాటర్ వేసుకుంటానా. ఐస్ ముక్కలు వేసుకోవాలి, కానీ మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటానా. మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. మిక్సీ పట్టేసుకున్నా, తీసుకుంటాను ఇప్పుడు. జ్యూస్ అయితే రెడీ అయింది. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే మంచిగా ఉన్నది. ఇలా ఐస్ ముక్కలు ఇట్లా అవి ఏం వేయలేదు మేము. బయట కొనుక్కొచ్చుకునే కానీ ఇట్లా ఇంట్లో చేసుకుని తాగడమే బాగుంటది. కొన్ని నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి, ఇంకా టేస్ట్ ఉంటది. జ్యూస్ చేసి ఇచ్చిన పిల్లలకి తాగేసిళ్ళు. స్కూల్ నుంచి వచ్చేసి పాపం ఎండల నుంచి వస్తారు చాలా దూరం నుంచి. 1 కిలోమీటర్ దూరం వరకు నడుచుకుంటానే, లేకపోతే ఏదైనా లిఫ్ట్ అయినా నడుస్తారు. ఇప్పుడు సాయంత్రం 4:30, పావుతక్కువ 5, దగ్గర దగ్గర పావుతక్కువ 5 అవుతుంది. మమ్మీ ఆకలేస్తుంది, ఏమన్నా కర్రీ చేయమని అడిగిళ్ళు. ఇంట్లో ఏం కూర లేదు, పాలకూర చేస్తాను ఇప్పుడు. కొంచెం జీలకర్ర, ఒక సైడ్ కర్రీ అవుతుంది, ఒకసారి పాలు పెడతానా పిల్లలకి. మా వారు కూడా తాగుతారు. ఇంతసేపు కొన్ని తాగిళ్ళు, కొన్ని ఉన్నాయి. పాప ఒక్కతే తాగలేదు, పాప కోసం పెట్టిన. అల్లం కొంచెం వేసిన. ఆకుకూరలైనా ఏ కూరలైనా ఖచ్చితంగా అల్లం వేస్తా నేను. అట్లయితేనే ఇష్టం నాకు. కొంతమంది ఆకుకూరలు ఒక ఎల్లిగడ్డ మాత్రం వేస్తారు, కానీ అల్లం స్పెషల్ ఇట్లా. కొంచెం పసుపు వేసిన. ఒక 2 టైమ్స్ కడుక్కున్న పాలకూర మంచిగా నీట్ గా. పాప కోసం కొన్ని పాలు పోస్తాను పాప.
చిక్కటి పాలవి ఏంటి కొన్నే పోతాననుకోకండి. చిక్కటి మంచిగా బర్రె పాలు. ఎక్కువ వాటర్ కలపకుండా పోస్తా పిల్లలకి నేను. వాటర్ ఎక్కువొస్తానే ఆకుకూరలలో ఎక్కువ నీళ్ళెళ్తాయి గదా! ఈ పాలకూరలా చాలా ఉప్పేసుకోవద్దు. చూసేసుకోవాలి. ఎందుకంటే ఆ పాలకూరలో ఆల్రెడీ ఉప్పు శాతం ఎక్కువుంటది. కొంచెం వేసుకుంటాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలేసుకున్న ఫస్టే గదా! మళ్ళీ కారం గిట్ల ఏమెయనిగ. పాలు తాగినవారా తల్లి? ఏ మాట ఇదేంటిది? అమ్మో! ఇవన్నీ ఏ మాటనే? ఇది పెద్దన్నయ్య గదా! నా చిట్టి తల్లి హోంవర్క్ అంతా అయిపోయినాక ఇలాంటి ఆటలాడుతది. షాప్ అమ్ముతున్నావారా? మసాజ్ షాప్‌కి స్పెట్స్ ఎందుకే? ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఎందుకే? ఇదెందుకే? ఆ! కూర అయ్యేలోపు బియ్యం కడుక్కొని పక్కకు పెట్టుకుంటే మంచిగా నానతాయి. మంచిగా అయితది అన్నము. ఇది రేషన్ బియ్యం కాబట్టి ఒక 2, 3 సార్లు కడుక్కుంటే బావుంటది. కడిగి ఇట్లా నానబెట్టుకుంటే మంచిగా అయితదన్నం. పాలకూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టాలి. అన్నం గూడా రెడీ అయింది. అన్నం పెట్టాలి పిల్లలకిప్పుడు. వేడి వేడిగా అన్నము, పాలకూర.